సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో నిందితుడు పిల్లి రాజు మొదట పిల్లలను కాలువలకు తోసేశాడనన్నారు డీఎస్పీ రఘువీర్. తర్వాత ధైర్యం చాలకపోవడంతో యానంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. కాలువ వద్ద రాజు స్కూటీని గుర్తించి దర్యాప్తు చేపట్టామన్నారు. మండపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని తెలిసి రాజును అదుపులోకి తీసుకున్నామన్నారు. 2 కోట్ల వరకు అప్పు ఉండటంతో ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు పిల్లల్ని కాలువలో నెట్టేసిన పిల్లిరాజు అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు పిల్లల్ని చంపాలనే ఆలోచన రాజుకు వచ్చింది? అసలు అతను ఎక్కడ ఫైండ్ అవుట్ అయ్యాడు? అతను అప్పుల బాధలో ఉన్నట్టుగా మాకు తెలిసింది. సుమారుగా ఊర్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 కోట్ల అప్పుల బాధలో అతను ఉండి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేక ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచనలో ఉండి ఈ ఘటన చేసినట్టుగా మాకు దృష్టిలోకి వచ్చిందండి. సార్ అసలు ఎప్పుడు అంటే తన ఒక పక్క ప్లాన్ ప్రకారం అంటే ఎగ్జామ్ అయ్యేది లేదా హాఫ్ డే స్కూల్స్ అయ్యేది 1:30కి, కానీ అతను 11కే పిల్లల్ని తీసుకొచ్చే మార్గ మధ్యలో కూడా వాళ్ళకి స్నాక్స్ అవి కొనిచ్చాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ అంత నిర్దాక్ష్యంగా ఎలా గెంటేశాడు? అసలు తను ఏం డిసైడ్ అయ్యాడు అనుకున్నారు? మా దృష్టిలోకి వచ్చిన దాని ప్రకారం 12:20కి తను స్కూల్ నుంచి తీసుకొచ్చాడండి, భాషన్ స్కూల్ నుంచి. అతనికి వాళ్ళ భార్య చెప్పిన దాని ప్రకారం ముందే ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉంది. కాకపోతే ఇది మన దృష్టిలో పెట్టలేదు వాళ్ళ భార్య, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మటుకు తెలుసు. ఆ ఆలోచనతో ఈ పిల్లలిద్దరినీ చంపేయడం జరిగిందండి. స్కూల్ నుంచి తీసుకొచ్చి కాలువలో తోసి తను కూడా చనిపోదామని ప్రయత్నించాడు, కానీ మనసు మార్చుకొని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు. సార్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు యానం వరకు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాడు కదా సార్, అసలు అక్కడ యానంలో ఎక్కడ ఉన్నాడు? అంటే యానంలో ఉన్నాడా లేదంటే అక్కడ బైక్ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అనేది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారు సార్? మేము గాలింపు చర్యలు చేపట్టడంలో భాగంగా ఈ గణపతి నగరంలో ఉన్న కాలువ యానం వరకు గాలింపు చర్యలు చేస్తూ వెళ్ళాము. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సర్కిల్లోని 3 ఎస్ఐలు, సిఐ గారు కూడా ఈ పనిలోనే ఉన్నారు. మనకు యానం వరకు వెళ్ళిన తర్వాత యానం బ్రిడ్జ్ దగ్గర అతని బైక్ ఒకటి ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అతని బైక్ డీటెయిల్స్ ముందే మనం తీసుకోవడం జరిగింది. రెడ్ కలర్ సుజుకి యాక్సెస్ బండి 1660 నెంబర్తో అని. ఆ బైక్ అక్కడ ఫైండ్ అవుట్ చేయడంతో అతను ఇక్కడెక్కడే ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని మనం అనుమానించి ఆ యానం కాలువలో కూడా మొత్తం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా ఎక్కడ దొరకలేదు. ఈలోపు మనకి మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడంతో అతను సరెండర్ అయ్యాడని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి. సార్ ఇప్పుడు తన ఒక ఫైనాన్సర్, సో తానే ఫైనాన్స్ చేసేటప్పుడు అప్పులు అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కదా, అంటే ఎవరైనా ఎగ్గొట్టారా? దీనివల్ల అంత అప్పు అవడానికి కారణం ఏమై ఉంటుందని మీ ఎంక్వైరీలో తేలింది సార్? అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉందండి. ప్రస్తుతం అతను మిస్ అవడంతో ఈ 2 రోజులు కూడా అతను మిస్సింగ్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడంలో మేము ఎఫర్ట్స్ అంతా పెట్టడం జరిగింది, మొత్తం సర్కిల్ పోలీస్ స్టాఫ్ అంతా కూడా. ఇప్పుడు అతను అదుపులోకి రావడంతో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సార్ గ్రామంలో ఇంకొక టాక్ కూడా నడుస్తుంది, తనకి ఇన్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, ఆ డబ్బు అంతా వేరే వాళ్ళు ఎవరికో పెట్టారని కూడా అక్కడ కూడా కుటుంబ సభ్యులు కూడా చర్చించుకునే పరిస్థితి ఉంది. దాని మీద ఏమైనా మీ నోటీస్కి వచ్చిందా? అది ఇంకా మా నోటీస్కి రాలేదండి. మేము ఎగ్జామిన్ చేసి ఫ్యాక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మొత్తం ఏ సెక్షన్స్ కింద ఇప్పుడు కేసు నమోదు చేశారు? ఎలాంటి సెక్షన్ ఉండబోతుంది సార్? ఈ ఒక కూతురు కారుణ్యశ్రీ అనే కూతురు 7 ఏళ్ల పాప చనిపోవడం వల్ల 103 సబ్సెక్షన్ 1 వేయడం జరిగింది, బిఎన్ఎస్. ఇది మర్డర్ కేసు ఇది. ఇంకోటి బాబు బతకడం వల్ల అటెంప్ట్ టు మర్డర్ వేయడం జరిగింది, 109 సబ్సెక్షన్ 1 ఆఫ్ బిఎన్ఎస్ అని. ఇది కన్విక్షన్ వస్తే కనుక 10 ఏళ్ల పైన శిక్ష ఉండడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. ఇది చూసుకున్నట్లయితే అత్యంత పాశవికంగా కన్న కూతుర్ని అలాగే కన్న బిడ్డని కూడా ఇద్దరిని కూడా కాలంలో విసిరేసాడైతే కారుణ్య మృతి చెందడంతో అటెంప్ట్ మర్డర్. అదేవిధంగా చూసుకున్నట్లయితే బాబు బతికి బట్టకట్టాడు కాబట్టి అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ 2 సెక్షన్స్ కూడా కేసు నమోదు చేసామని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా 10 ఏళ్ల పైన శిక్ష పడే అవకాశం ఉంటుంది అని కూడా డీఎస్పీ చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.